నా పేరు శ్రీరామోజు నాగభూషణం. మా నాన్నగారి పేరు శ్రీరామోజు బ్రహ్మయ్య. 1948 ఆగస్టు 27 ముందు 3 సార్లు దాడి జరిగింది సార్. చుట్టుముడితే ఈ ఇమ్మడి రాజిరెడ్డి గారు ఇక్కడే బురుజు మీద ఒక 5గురు ఉండేది సార్. వాళ్ళు కాపలదారిగా. వాళ్ళ పేర్లు ఏమన్నా ఐడియా ఉందా? భూమయ్య, ఇంటి పేరుతో సహా చెప్పండి. బల్జ భూమయ్య, మోటం రామయ్య, తర్వాత సాంబయ్య, ఇంటి పేరు తెలియదు, సాంబయ్య. వాళ్ళ 5గురు సార్ పైన ఉన్నది. తర్వాత ఈ 10 మంది దళ సభ్యులుగా నిర్ణయించి వాళ్ళకు ఒక 10 మందిని వాళ్ళు సెట్ చేసుకున్నారు సార్. కింద మందుగుండు సామాగ్రి తయారు చేసేవాళ్ళు మా నాన్న కమ్మరి వెంకటరాజం, కాసోజు భిక్షపతి, వీళ్ళు బ్రహ్మయ్య మా నాన్న పేరు. వీళ్ళు ముగ్గురు మందుగుండు సామాగ్రి తయారు చేసి పైకి పంపేస్తారు. పైన వీళ్ళు 5గురు మెయింటైన్ చేసేది. ఇట్లా ఈ విధంగా దాడి చేయడం వాళ్ళు లోపలిదాకా రానియలేదు సార్. అస్సలే వీళ్ళు కొడుతూ ఉన్నారు, వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు కొడుతున్నారు, వాళ్ళు వస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక 3-4 రోజులు అట్లా జరిగింది. తరువాత ఒక రోజు ఏమైందంటే చుట్టుముట్టినప్పుడు ఇక్కడ పోచమ్మ గుడి మీద ఒక చెట్టు ఉంది సార్. చెట్టు మీద ఈ కాసిం రజ్వీ మేనల్లుడు దాని మీద ఉన్నాడు సార్. ఆయన మేనల్లుడు పేరేమన్నా లేదు సార్. ఓకే ఆయన సార్. అయితే ఎట్లా తెలుస్తుందంటే వీళ్ళ నాన్న ఇమ్మడి రాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు చాలా వరకు నడిచింది సార్ ఇదంతా. ఇక అప్పుడున్న వాళ్ళు పలుకుబడి ఉన్న వాళ్ళు లేకపోతే ధనం ఉన్న వాళ్ళు ఏదో మొత్తానికి అయితే వాళ్ళ ఆధ్వర్యంలో నడిచింది సార్. బుర్జు మీద నగారా అనేది ఉండేది సార్. ఆ నగారా కొట్టే వ్యక్తి మా నాన్న బ్రహ్మయ్య, శ్రీరామోజు బ్రహ్మయ్య. ఆ కొట్టంగానే దూల్మిట్ట నుంచి, లింగాపూర్ నుంచి, కూటిగాల నుంచి వాళ్ళు వచ్చేదన్నట్టు ఊర్లోకి వాళ్ళను ఎదుర్కోవడానికి. కొద్దిగా అప్పుడు ఏం సార్ అన్ని చెట్లు కదా, కొద్దిగా సప్పుడు కాగానే అదే అనుకుని టక్కన కొట్టేసరికి 4 వచ్చి వాళ్ళని గ్యాదర్ చేసి వల్లంపట్ల అవతల దాకా తరిమి కొట్టింది సార్. ఆ విధంగా ఇట్లా కలవదు అని చెప్పి వీళ్ళు ఏం చేసిండ్రు, ఒకరోజు మంచిగా ఎంక్వైరీ చేసుకొని కరెక్ట్ ఉంది వీళ్ళ నాన్న బుర్జెక్కింది సార్. రాజిరెడ్డి గారు బుర్జెక్కి చుట్టూ చూసేసరికి ఆ చెట్టు మీద చప్పుడు అవుతుంది. చప్పుడు కానీ ఏంటంటే ఆ తుపాకీతో కాల్చితే మనిషి అక్కడ పడిపోయాడు, కింద పడ్డాడు. బురుజు దగ్గర నుండి రాజిరెడ్డి గారు కొడితే చెట్టు మీద ఉన్న వ్యక్తి కింద పడ్డాడు. అయితే కింద పడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయింది సార్. వాళ్ళు వీళ్ళు పోయింది ఇక మళ్ళీ ఏమో కింద పడని పోయేసరికి ఆయన ఏమో ముస్లిం కాసిం రజ్వీ మేనల్లుడు అని తెలిసింది. ఎప్పుడైతే ఆయన చనిపోయిండో వాళ్ళు పెద్ద ఎత్తున రజాకాలు చుట్టుముట్టిండు. అది 3-4 రోజుల తర్వాత అట సార్. చుట్టుముట్టిన తర్వాత వాళ్ళు వేస్తూనే ఉన్నారు, వీళ్ళు వేస్తూనే ఉన్నారు. ఇట్లే ఒక దెబ్బ అవతల నీళ్ళు పక్క పడ్డది, ఒకటేమో ఇటు పడ్డది వాళ్ళది. తర్వాత ఈ 3వది దాని మీద పడ్డది సార్. ఏది బురుజు మీద పడ్డది. ఈ బురుజు మీద పడేసరికి కొట్టే వాళ్ళు ఉంటారు కదా సార్, మందుగుండు సామాగ్రిలో ఒక రవ్వ పడ్డది సార్. అది ఆ మెరుగు పడేసరికి అక్కడున్న మందుగుండు మొత్తం పేలిపోయేసరికి 5గురు అక్కడనే చనిపోయింది సార్. చనిపోయినాక ఒక అర్ధగంట వరకు కూడా వాళ్ళకు మళ్ళీ రివర్స్ బాంబుల దాడి లేదు కదా, వీళ్ళు చనిపోయినరు అని అప్పుడు లోపలికి వచ్చింది సార్. లోపలికి వచ్చే వరకు ఇదే ఇంట్లో 200 చిల్లర మంది దాకా ఉన్నారు సార్. ఈ ఇంట్లో లోపల తల దాచుకున్నారు. అదే ఇల్లు దానికి తోట కూడా ఉన్నది, కిటికీకి పడ్డది. అప్పుడు లోపలికి వచ్చే వరకు వాళ్ళు ఉన్నారు కదా సార్. 1 by 1 5గురిని 6గురిని ఇట్లా కిందికి దింపుకుంటూ కత్తులతోటి ఈ విధంగా చంపుకుంటూ తోట వేస్ట్ కాకుండా 5గురిని ఒకసారి 6గురిని ఒకసారి ఇట్లా లైన్గా నిలబెట్టి కట్టేసి ఒక తోట 5గురికి పోయేటట్టు చేసింది సార్. అది 1948 ఆగస్టు 27 ఒకటే రోజు 96 మంది చనిపోయిన రోజు. అది కంప్లీట్గా 118 మంది సార్. అంతకుముందు కొంతమంది అది లాస్ట్ సార్. ఇక అక్కడ పైన అప్పుడు వల్లభాయ్ పటేల్ తెలియగానే తర్వాత పెద్ద ఎత్తున దిగి క్యాంపు ఆర్మీ వాళ్ళు మొత్తం దించి ఎక్కడెక్కడ సెట్ చేసి ఉండరని వాళ్ళు చెప్పడం. వాళ్ళు భూమి శిస్తు అడిగిండ్రు సార్. అడిగితే వీళ్ళు ఇవ్వలేదని చెప్పారు. వీళ్ళు మీకు లొల్లైంది అని అంటే మేము మా భూమి మేము పంట పండించుకొని వాళ్ళకి చూడేంది ఇవాళ ఉండే రేపేటోళ్ళు అనే దాని మీద వీళ్ళంతా ఏకమై
భూమి శిస్తు రానియలే, ఊరు కూడా దాటనే ఎక్కడి నుంచి పోవాలంటే వాళ్ళు తొవ్వ ఇయ్యలేదు సార్. అందుకు లొల్లి ఎక్కువైపోయింది. ఎక్కువ ఇక లాస్ట్ ముస్లిమ్స్ ఎక్కడ సార్, మబ్దూరు, సలాక్పూర్, లక్నో ఈ 3లలో మొత్తం ఫుల్ ముస్లిమ్సే అన్నట్టు. ఆ విధంగా రెచ్చిపోయి ఘోరంగా చంపేశాం సార్. అది ఇక్కడనే జరిగింది సార్, వేరే ఊరు కాడ అనేది బైరంపల్లిలోనే జరిగింది. ఓకే. వాళ్ళు కంటిన్యూ ఒక 2-3 రోజులు ఆ విధంగా బతుకమ్మలు ఆడివ్వడం, తర్వాత అదే బట్టలు లేకుండా ఆడివ్వడం ఇక్కడనే జరిగింది సార్. ఇదివరకు లోగా కూడా చెప్పడం జరిగింది. చరిత్ర కూడా దాన్ని ఏదో అటు ఇటు అది చేసింది కానీ కరెక్ట్గా ముందుకు తీసుకురావడం లేదు. కానీ జరిగింది మాత్రం ఇక్కడనే సార్. జంగిటి లచ్చమ్మ, గౌండ్ల రాజమ్మ, జంగిటి లచ్చమ్మ కొంతవరకు తెలుసు సార్. చాలామంది ఉన్నారు కానీ ఇక వాళ్ళ పేర్లు అనేది మా వాళ్ళు చెప్పలేదు. వీళ్ళైతే ఎరిక ప్రతి టీవీలలో కూడా వీళ్ళను మాట్లాడించినాం సార్ 5 వరకు. ఇప్పుడు వాళ్ళు చనిపోయింది కాబట్టి మనం చాలా దారుణంగా వాళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు కంప్లీట్గా ఎదుర్కొని 3 సార్లు ఒల్లంబట్ల దుబ్బ దాకా తరిమి కొట్టినాము అని చెప్పింది సార్. తర్వాత ఒకటే రోజు 96 మంది చనిపోయింది కదా సార్, ఆగస్ట్ 25. చనిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయినాక 3-4 రోజులకు ప్రజలందరూ ఊర్లోకి వచ్చింది సార్. ఊర్లోకి వచ్చిన తర్వాత నా ఇల్లు ఎక్కడ, నా కొడుకు ఎక్కడ, మా భర్త ఎక్కడ అని దేవులాడుకుంటారు. ఎట్లా అంటే చింతరవద ఏదైనా ఏర్పడకుండా చేసింది కాబట్టి ఆ ఇల్లు కూడా కూలగొట్టింది సార్. వాళ్ళు ఇల్లు కూడా కూలగొట్టి అందులో వస్తువులు కూడా తుక్కుడ చేసింటారు. మళ్ళీ అక్కడ రాకుండా వచ్చినాక కూడా వండుకొని తినకుండా తుక్కుడ కూడా చేసి వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఏర్పడకుండా ఆ విధంగా తయారు చేస్తుంది సార్. భయానికి వీళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఊర్లలోకి వచ్చింది కదా సార్. ఊర్లలోకి వచ్చిన తర్వాత వాళ్ళ శవాలను కొడుకులది వాళ్ళది శవాలను ఏరుకొని దాదాపు 96 మంది కదా సార్. 96 మందిని వచ్చేవారికి మొత్తం వాసన పట్టిండ్రు అన్నట్టు. కాబట్టి బండ్లల్లో వాళ్ళని వేసుకొని బాయిలలో వేసి మీద మట్టి పోసింది సార్. ఒక్కొక్క బాయిలో 20 శవాలు, ఒక్కొక్క బాయిలో 20 శవాలు ఆ విధంగా వేసి మొత్తం కూడిపేసింది స్మెల్ రాకుండా. అది లాస్ట్గా తర్వాత ఇక మళ్ళీ ఇండ్లు రిపేర్ చేసుకోవడం, మట్టితోటి కట్టుకోవడం 1-2 నెలల వరకు అప్పుడు సెట్ అయ్యారు. అప్పటిదాకా ఇబ్బందులే ఉండి దాని తర్వాత మళ్ళీ ఏమన్నా దాడి చేశారండి? దాడి చేయలేదు. గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది కదా. ఇది ఇక్కడికి ఇండియన్ ఆర్మీ వచ్చిందని ఇలా ఏమన్నా చెప్పారండి? ఇండియన్ ఆర్మీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి చెప్పారా? ఏమన్నా చెప్పారా? ఇప్పుడు ఆయన ద్వారా ఇక్కడికి మిలిటరీ వచ్చి ఆపి ఇక్కడ క్యాంప్ వేసింది అని చెప్పిండ్రు స్కూల్ దగ్గర. స్కూల్ అంటే ఇక్కడ ఉన్న స్కూలా సార్? చింతలు ఉంది కదా, అలా క్యాంప్ వేసిందని తెలిసింది. క్యాంప్ తోటి వాళ్ళు వచ్చినాక ఇక అంతా సెట్ అయిపోయింది ఎక్కడ అక్కడ. ఓకే. వాళ్ళు క్యాంప్ చాలా రోజులు ఉన్నారనే తెలిసింది, అప్పటికి ఆగిపోయింది. ఓకే. నిజాం గురించి, నిజాం పరిపాలన గురించి ఏమన్నా చెప్పారండి మీ ఫాదర్? లేదు. కాసిం రజ్వీ గురించి ఏమన్నా చెప్పారా? అతను కాసిం రజ్వీ ఎలాంటి వాడు, ఏంటి అతని ప్రవర్తన కానీ ఏమన్నా చెప్పారా? చెప్పలేదు. కాకపోతే చనిపోయింది కాసిం రజ్వీ మేనల్లుడు అనేది చెప్పారు. ఆయన పేరు గుర్తులేదు. ఓకే. రజాకర్ల గురించి వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది, వాళ్ళు దాడి చేస్తే ఎలా చేసేవాళ్ళు, వాళ్ళ దాడికి వీళ్ళలో ఎవరు ఎదురు దాడి చేశారు అనేది ఎవరని చెప్పారు? కాసిం రజ్వీ నాయకత్వం రజాకర్లు వచ్చారు ఇక్కడ. కాసిం రజ్వీ మంచోడని ఎట్లా చెప్తాం? వాడు క్రూరుడు అయ్యేపాటికనే ఇక్కడికి దూరేడు వాళ్ళు. అది వాళ్ళ మా మేనలో చనిపోయే వరకు ఇంకా ఫుల్ సీరియస్గా తీసుకున్నాడు కాసిం రజ్వీ. ఈయన ఇట్లా వేరే కానీ చెప్పింది కానీ అట్లా కాదు. కాసిం రజ్వీ సీరియస్గా తీసుకొని పేల్చేసరికి లేకపోతే ఎన్ని రోజులైనా వాళ్ళు లోపలికి రాకపోతారు సార్. పైన తయారు చేస్తూనే ఉన్నారు, వాళ్ళు కొడుతూనే ఉన్నారు. వీళ్ళు తయారు చేస్తూనే ఉన్నారు, మాకు వాళ్ళు పైన కొడుతూనే ఉన్నారు, వాళ్ళు లోపలికి రాలేదు చాలా రోజులు అయినా. ఒక్క మందుగుండు సామాగ్రిలో మెరుగు పడుట్లా, అది పేలుట్లా, వాళ్ళు చనిపోవట్లా, దెబ్బ రిటర్న్ రాలేదు కాబట్టి అప్పుడు ఊర్లోకి వచ్చాము. ఊర్లోకి వచ్చే వరకు వీళ్ళు దొరికిండ్రు అన్నట్టు, లేకపోతే దొరకపోతారు.
ఖచ్చితంగా ఎదుర్కొన్నారు వాళ్ళని. 3 సార్లు తరిమి కొట్టిండ్రు, 4వ సారి ఫుల్ ఎదుర్కొన్నారు. వాళ్ళ దైవం కరెక్ట్ లేక మందుగుడ్డు అలా పడడం, అది కాలిపోవడం, లేకపోతే లోపలికి రాకపోదురు, వాళ్ళ నుంచి కాపోవు. అంత సామాగ్రి తయారు చేసుకున్నారు వాళ్ళు. ఇంటికో తుపాకీ సార్, ఇంటికో తుపాకీ అని నాకు చూపెట్టిండ్రు వాళ్ళు. ఆ తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎవరు తయారు చేసుకున్నారు? వీళ్ళే తయారు చేసుకునే వాళ్ళు. దీనికి ఎవరు అంటే మెయిన్ హెడ్గా ఉంది ఎవరు అంటే మెయిన్ రాజిరెడ్డి గారు. ఆయన మీకు తుపాకులు నేర్పించడం కానీ, అదే ఐ మీన్ మీ ఫాదర్ వాళ్ళకి నేర్పించడం కానీ ప్రాక్టీస్ చేయించారంట కదా? అవునవును. వీళ్ళ నాన్న చెప్పడం, వాళ్ళు చేయడం, సీసా గుండు ఇట్లా తయారు చేయాలని వీళ్ళు అనుకోవడం. వాళ్ళకు కూడా కొద్దిగా ఉంటాయి కదా సార్, గోల్డ్ స్మిత్ కాబట్టి కొద్దిగా ఈ కమ్మరి వెంకటరాజం అని, రామానుజం అని తుపాకీ తయారు చేసేవారు ఆయన. ఇక మందుగుండు సామాగ్రి వీళ్ళు తయారు చేసి తుపాకీ ఇంటికొక బర్సి, ఇంటికొక తుపాకీ కంపల్సరీ ఉండే. తర్వాత ఇక అది తీసుకోవాలని గవర్నమెంట్ తర్వాత తీసుకున్నది వీళ్ళ దగ్గర. మిలిటరీ వచ్చిన తర్వాత వద్దు మళ్ళీ మీకు దాని మీద అనేది చెప్పడం నాన్న. కానీ ఇంటికోటి ఉంది. అప్పటికి ఇప్పటికి ఏం మారింది సార్? అంటే మీకు స్వతంత్రం పరంగా మీరున్న నాటికి మీ ఫాదర్ వాళ్ళు అది దాడి చేసిన దానికి ఏమన్నా చేంజెస్ ఏమన్నా కనిపించినాయా? ఉంటాయి కదా సార్, చేంజ్ ఉన్నది కదా. ఓకే, ఎలా అనిపించింది? ఎలా అంటే ఇప్పుడు అప్పుడు బస్సులు లేవు, రవాణా మాట్లాడే వీలే లేదా. ఏదో తర్వాత రేడియోలు వచ్చినాక ఏదో అది, కానీ చాలా చేంజ్. ఇది హిందువుల్ని బలవంతంగా ముస్లింలుగా మార్పిచ్చారని ఏమన్నా చెప్పారా? చెప్పలే. కాకపోతే ఇక్కడ జరిగిందా సార్ అసలు? ఇక్కడ అదేం చెప్పలే. లేరు. అయితే దూదేకులు సార్, దూది ఏకుడు అనేది వాళ్ళ యొక్క వృత్తి. దూదేకి పరుపులు మెత్తలు తయారు చేసేవాళ్ళు. వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక కేటగిరీ. వాళ్ళతోటి వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు ఎక్కువైపోయింది సార్, అంతే. కానీ ఇక్కడ తుర్కోలు ఇప్పటి వరకు లేరు సార్, ఇప్పటి వరకు లేరు తుర్కోలు ఇక్కడ. ఇక్కడ లేరు, ఈ 4 ఊర్లలో లేరు. మద్దూరు, సలాపూర్, లద్నూర్ తప్ప ఈ 5-6 ఊర్లలో ఎవరు లేరు. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగానే 10 కుటుంబాలు అయింది. వాళ్ళే ఏది దూదేకుల వాళ్ళే. మసీదు లేకుండా ఇప్పుడు మసీదు కూడా అయింది. అప్పుడు ఇప్పటికి చాలా తేడా అయింది.